ఈరోజు బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి ఉద్యమాలకు నిలయమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో పార్టీలను జెండాలను పక్కన పెట్టి మా జాతి కోసం మేము సైతం మరొక పోరాటాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఈరోజు ఆర్ట్స్ కళాశాల వద్ద ధర్మ పోరాట దీక్షలో కూర్చున్నటువంటి నా ఉద్యమ విద్యార్థి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అన్న నల్లగొండ జిల్లాలో ఒకే ఒకడు బీసీ బిడ్డ, ప్రభుత్వ విప్ అయినటువంటి బీర్ల ఐలన్న గారికి, ఒడ్డెర సంఘం అధ్యక్షులు పిట్ల శ్రీధరన్న గారికి, మిగతా సోదరులందరికీ, అదేవిధంగా మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మొదటగా ఐలన్నగా వచ్చింది కాబట్టి ఐలన్న ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, బీసీ బిడ్డలు ఇట్లా ఎండలు కూర్చోవాల్సి వచ్చింది. మేము మీకు ఓట్లు వేసిన పాపానికి తెలంగాణ ఉద్యమంలో ఇక్కడనే టెంట్లు వేసిర్రు, ఫ్యాన్లు పెట్టిర్రు, బ్రహ్మాండంగా ఎప్పుడు పడితే అప్పుడు వితౌట్ పర్మిషన్లు లేకుండా ఈ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బ్రహ్మాండంగా పోరాటాలు చేశారు. కానీ బీసీ బిల్లు అమలు కావాలని ఇలా బీసీ బిడ్డలు ఇక్కడ ఉద్యమం చేస్తే టెంట్ ఏనించేటువంటి పరిస్థితి. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. మీరు దయచేసి ఉస్మానియా యూనివర్సిటీ మీద రాష్ట్ర ప్రభుత్వం మీరు తక్షణమే ఇక్కడి నుంచి పోతారా, ఇప్పుడే ఫోన్లో మాట్లాడతారా, పిసిసి అధ్యక్షులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి మాట్లాడి బీసీలకు కూడా పోరాడే స్వేచ్ఛను మీరు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఉద్యమం ఢిల్లీ దాకా సెగదాకాలని మేము పోరాటం చేస్తున్నాం. ఈ ఢిల్లీ దాకా సెగ దాక్తుందో లేదో కానీ మళ్ళీ ఇది సచివాలయం దాకా సెగ దాకే పరిస్థితి ఉంది. మీరు బిల్లులు పెట్టిరు, మేము అభినందించినాం, చట్టం చేసిరు అభినందించినాం, కులగణన చేసిరు అభినందించినాం. ఈ విషయంలో ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటంలో ప్రభుత్వం సహకరించకపోతే బీసీల వ్యతిరేకిగా ఈ ప్రభుత్వం ఉందని ఆలోచించవలసి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనందరినీ కలిపి బీసీలను ఇప్పుడు ఏకతాటి చేసినటువంటి ఘనత మాధవరెడ్డికి దక్కింది. రెడ్డి జాగృతి పేరు పెట్టుకుని బీసీల నోట్లో మట్టి కొట్టి బీసీల నోటికాడ ముద్దు గుంజుకొని బీసీలను రోడ్ల మీద తీసుకొచ్చి బీసీలను హక్కులను కాలరాసి ఇవాళ రాష్ట్ర బంద్ జరిగినా, పోరాటాలు జరిగినా, ధర్మ పోరాటాలు దీక్షలు జరిగినా రేపు భవిష్యత్తులో బీసీ రాజ్యం రావడానికి ఇవాళ మాధవరెడ్డి కారకుడైపోయాడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ వస్తుంది, ఎవరి వాటా వాళ్లకు దక్కుతుంది. వలసాంధ్ర పాలనలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు అన్యాయం జరిగింది. మా తెలంగాణ మాకొస్తే స్వరాష్ట్రంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పి విశ్వసించి తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు బలిదానం చేస్తే 1100 మంది బడుగు బలైన వర్గాల బిడ్డలు బలిదానం చేశారు. ఈ 1100 మంది బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చాలా మంది వాళ్ళు పెట్రోల్ పోసుకురు, అగ్గిపేట దొరకలే వాళ్ళకు.
అదేవిధంగా మేము బలిదానం చేస్తాం, ఆమర నిరాదీక్ష చేస్తామన్నారు, ఖమ్మంలో పండ్లరసం తాగిర్రు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకమంతా నువ్వు పండ్లరసం కాదురా తెలంగాణ బిడ్డల రక్తం తాగని చెప్పి మళ్ళీ ఓయు గుప్పందుకుంటే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది కేవలం విద్యార్థుల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించింది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమైనట్టు మనం తెలంగాణ కోసం బలిదానం చేసినాం, తెలంగాణ కోసం దునికి ధూమ్ధాం చేసినాం. ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బతుకమ్మ ఆడినాం, ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బహిరంగ సభలు పెట్టినాం, ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇవాళ సకల జిల్లా సమ్మె నినాదంతో ఉద్యమాలు చేసినాం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఆయన బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, ఒక ఆయన దళిత ముఖ్యమంత్రి అన్నాడు, ఇంకొక ఆయన భవిష్యత్తులో బహుజన ముఖ్యమంత్రి అంటాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, బీసీ ముఖ్యమంత్రికి మంగళం పాడిరు, దళిత ముఖ్యమంత్రికి మంగళం పాడిరు. ఇవాళ 2 కులాలే పరిపాలన చేస్తున్నాయి. ఈ 2 కులాలు మరి బీసీలకు న్యాయం చేస్తాయని చెప్పి మనం ఆలోచన చేస్తే ఇవాళ 42% రిజర్వేషన్లు. సోదరులారా, మనం మర్చిపోవద్దు. చాలా మందికి తెలియక టీవీ డిబేట్లలో జీవో తీసిరు. ఈ జీవో ఉన్న పలంగా రాత్రికి రాత్రి వచ్చిన జీవో కాదు ఇది. ఈ జీవో 4 దశాబ్దాలుగా చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ జీవో వచ్చింది. ఈ జీవో పోరాట ఫలితంగా వస్తే ఇవాళ జీవోను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతికి చెందినటువంటి వాళ్ళు మిత్రుడు విజయ్ కుమార్ గారిని వేదిక మీద రావాలి. ఈ జీవోను మనం చూసినాం. జీవో రాకముందుకే తెలంగాణలో ఒక సామెత ఉంది, పిల్ల ఉట్టక ముందుకే కుళ్ళ తయారు చేసినట్టు. జీవో రాకముందుకే హైకోర్టులో కేసులు వేశారు. జీవో వచ్చినాక రాపు అని చెప్పింది. మళ్ళీ దసరా సెలవులలో జీవో ఇస్తే మళ్ళీ హౌస్ మోషన్ పిటిషన్ వేసి జీవో మీద హైకోర్టును తలుపులు తట్టి అగ్రకులాల ఇన్ఫ్లుయెన్స్ తోటి, రెడ్డిల ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇవాళ ఆ జీవోను విచారించే విధంగా హౌస్ మోషన్ పిటిషన్లో ఇవాళ బెంచ్ మీదకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు పోయిండు. గోపాల్ రెడ్డి అనేట ఆయన సుప్రీంకోర్టు పోయిండు. వాస్తవంగా ఈ మాధవ్ రెడ్డి, గోపాల్ రెడ్డి తోడు బొమ్మలు మాత్రమే, మనం గుర్తించుకోవాలి. మాధవ్ రెడ్డి, గోపాల్ రెడ్డి వెనుక కొంతమంది అదృష్ట శక్తులు ఉన్నారు. తొందరలోనే వాళ్ళ భాగవతం మనం బయట పెట్టవలసి ఉంది. వాళ్లకు డబ్బులు ఇచ్చింది ఎవరు, కోట్లు పంపించింది ఎవరు, వాళ్ళకి సహకారం ఎక్కించింది ఎవరు, వాళ్ళ విమానాలు ఎక్కించింది ఎవరు, ఢిల్లీ దాకా పంపించింది ఎవరు, వాళ్ళు ఎవరెవరు బిజినెస్ పార్ట్నర్లు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ సిద్దిపేటలు ఉన్నారు, ఎక్కడ మహబూబ్ నగర్ ఉన్నారు, ఎక్కడ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయో ఆధారాలతో సహా మన దగ్గర ఉన్నది. మన నోటికాడి ముద్దను అడ్డుకున్నటువంటి దుర్మార్గుల యొక్క ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి. మనకు కూడా తెలుసు ఇవాళ జీవో కొట్టివేస్తానని. కానీ ఉద్యమాల చరిత్రలో ఎప్పుడైనా ఉద్యమం ఒక రగలాలంటే, ఒక సామాజిక శక్తులు, వ్యక్తులు చైతన్యం కావాలంటే ఎవడు శత్రువో ఎవడు మిత్రువో తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ జీవో ద్వారా తెలంగాణలో బీసీలకు రాజకీయంగా ప్రధాన శత్రువు రెడ్డి సామాజిక వర్గం అనేది ఈ జీవో ద్వారా తేలిపోయింది. గతంలో 34% ఉన్న రిజర్వేషన్లను 18% తగ్గించినప్పుడు అడ్డుకున్నది 2 రెడ్లు, ఓ మహబూబ్ నగర్ రెడ్డి, ఓ మెదక్ రెడ్డి. ఇప్పుడు జీవో నెంబర్ 9 వేసినప్పుడు అడ్డుకున్నది రెడ్లు. అయినా తెలుసో లేదో, ఒక 3 రోజుల కింద 4 రోజుల కిందనో ఈబీసీ సంఘం అని పేరు చెప్పి ఒక రెడ్డి ఆయన, రవీంద్ర రెడ్డి ఆయన బాపనోళ్లను, కమ్మోళ్లను, వెలుమోళ్లను, వైశ్యులను, మార్వాడీలను అందరూ తీసుకుపోయి డీజీపీని శివధర్ రెడ్డి గారిని కలిసింది. ఇవాళ టెంట్ రాకపోవడానికి అదే కారణం. డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి కొంతమంది బీసీ నాయకులు
ఈ ఉద్యమం పేరుతో బీసీ రిజర్వేషన్ పేరుతో అగ్ర కులాలను దూషిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే వినతి పత్రం ఇచ్చారో అప్పటి నుంచే డీజీపీ శివధర్ రెడ్డి బంద్ జరిగిన రోజు ఎవరు వాళ్ళు పెట్టిందో తెలియదు, కానీ బంద్ జరిగిన రోజు శాంతియుతంగా బంద్ జరిగితే 18 తారీఖు నాడు బంద్ జరిగితే 9 మందిని రాత్రి 9 నుంచి తెల్లవారు 3 గంటల వరకు ఒక తీవ్రవాదులను ఉగ్రవాదులను అరెస్ట్ చేసి అదే రోజు అరెస్ట్ చేసి ఆదివారం పూట జడ్జి ఇంటి ముందర హాజరుపరిచారు. తెల్లారితే దీపావళి, మళ్ళీ తెల్లారితే నోరు, అంటే వారం రోజులు వాళ్ళని జైల్లో పెట్టాలని కుట్ర చేశారు. ఎందుకు? ఈ అగ్రకులాలు పోయి డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం మూలంగా. ఇలా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. కమ్మోళ్ళు పిటిషన్ వేయలే, కమ్మోళ్ళు మాకు శత్రువులు కాదు. అదేవిధంగా వెలుమోళ్ళు పిటిషన్ వేయలే, వెనక ఉన్నారనుకో వాళ్ళు మాకు శత్రువులు కాదు. వైశ్యులు పిటిషన్ వేయలే, వాళ్ళు శత్రువులు కాదు. అదేవిధంగా బాపనోళ్ళు పిటిషన్ వేయలే, వాళ్ళకు శత్రువులు కాదు. కానీ రెడ్డోళ్ళు 5% ఉన్నటువంటి రెడ్డోళ్ళు, రెడ్డి ఆధిపత్య వర్గాలు మేమంతా 5% ఉన్నాం, బీసీలు ఎస్సీ ఎస్టీలను కలుపుకొని 90% ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని కలుపుకోకపోతే మేము సమాజంలో ఒంటరితమని చెప్పి వాళ్ళందరినీ గూడుపుటాన్ని చేసుకొని డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చారు. మేము ఆర్ట్స్ కాలేజ్ నుంచి బీసీ బిడ్డల తరఫున డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉద్యమం శాంతియుతంగా జరుగుతుంది, ఈ ఉద్యమం ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది. ఇవాళ రెడ్డిల పరిస్థితి ఎట్టుందంటే కిందగా గిచ్చి మీరన్నా నవ్వమన్నట్టుంది. మన రిజర్వేషన్లను మన తినే కంచంలో మన్ను పోశారు, మన తినే నోటికాని ముద్దను గుంజుకున్నారు, పైగా మమ్మల్ని దూషిస్తున్నారని చెప్పి డీజీపీ దగ్గర కూర్చొని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో టెంట్ రాకుండా ఉద్యమం సక్సెస్ కాకుండా కుట్రలు చేశారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ డీజీపీ గారు అంటున్నారు ఎక్కడో ఉన్నటువంటి అడవులో ఉన్నటువంటి మావోయిస్టులను రండి ప్రజాస్వామ్య యుతంగా పోరాటం చేయండి అని చెప్పి పిలుపునిస్తున్నారు. మరి ఇక్కడ చేసేది ప్రజాస్వామ్యయుత పోరాటం కాదా? ఇక్కడ టెంటు, ఇక్కడ సౌకర్యాలు ఎందుకేరు? ఒప్పుకున్నాక కూడా పర్మిషన్కు సతాయించడు, టెంట్లకు సతాయించడు. నేను అంటున్న మంత్రి గారి కంటే ఎక్కువ నా మంత్రి గారు ఫోన్ చేసిండు. ఆయన ఉద్దేశపూర్వకంగా డీజీపీ గారు మీరు పద్ధతి చేస్తున్నారు, నేను నా సోదరులు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు అందరూ పర్మిషన్ ఇస్తే మీ అందరితో కలిపి ఇదే ఆర్ట్స్ కాలేజ్ వద్ద 1,00,000 మందితోటి బీసీ విద్యార్థి గర్జన పెట్టి మన దమ్మేందో చూద్దాం. అడ్డుకో డీజీపీ గారు, అడ్డుకో. 1,00,000 మందితోటి నువ్వు లెక్క పెట్టుకో, సీసీ కెమెరాలు పెట్టుకో. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి జేఏసీ గర్జన ఎట్టయితే పెట్టిందో ఇక్కడ 1,00,000 మందితోటి తగ్గకుండా విద్యార్థి గర్జన పెట్టి మీ రెడ్ల ఆధిపత్య దొరల పీఠాలు మీకేదాకా మా ఉద్యమం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మేము 42% ఉద్యమాన్ని ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా చేయలేకపోతే మా నెక్స్ట్ ఉద్యమం వాటా వద్దు కోటా వద్దు, జరాపరాదు, వాటా వద్దు కోటా వద్దు, ముఖ్యమంత్రి పీఠం కావాలని చెప్పి కొట్లాడతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మాకు వాటా వద్దు కోటా వద్దు, ముఖ్యమంత్రి పీఠమే మాకుంటే ఇవాళ మాకు రిజర్వేషన్లు మేమే ఇచ్చుకుంటామనే దాంట్లో పోవాల్సిన అవసరం ఉంది. సమయం లేదు కాబట్టి ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తే మిత్రులారా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇవాళ మన సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి, అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు మన బీసీ మిత్రులు. మనం ఏం పాపం చేసినాం? మనకెక్కడిది శాపం? కాబట్టి ఇవాళ తెలంగాణలో జేఏసీలు ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ మన తెలంగాణ బంద్లో ఒక తండాలో బంద్ జరిగింది, ఒక ఆదివాసీ గూడెంలో బంద్ జరిగింది, ఒక బీసీ పల్లెలో బంద్ జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక మిత్రుడు చెప్తాడు తెలంగాణ ఉద్యమంలో కూడా అంత బంద్ జరగలే. బీసీలంతా ఎక్కడికక్కడ కసితోటి కిరాణా షాపుల నుంచి మొదలుకుంటే మంగళ షాపుల వరకు చివరికి పల్లీలు అమ్ముకునేటువంటి షాపుల వరకు బంద్ చేసి
తమ నిరసన వ్యక్తం చేశారు. అట్లాంటి కసి తెలంగాణ పల్లెలు ఉందని చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బీసీ రిజర్వేషన్ల ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీ దాకా సెగబుట్టేచ్చేటట్టు మన ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇప్పటి వరకు మనకు గాని ఉద్యమాలలో పాల్గొన్నాం, మనకు గాని ఉద్యమాలకు త్యాగాలు చేసినాం, మనకు గాని ఇట్లాంటి కేసులు పెట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసి మన రామారావు గౌడు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి ఒక్కొక్కరి మీద 30-40 కేసులు ఉన్నాయి. 100-150 ఎంత ఘోరం ఇది. ఇన్ని కేసులు పెట్టుకుంటే చట్టసభలు పోవాల్సిన వాళ్ళు ఎండలు కూస్తున్నారు. చట్టసభలు పోవాల్సిన వాళ్ళు ఎండలు కూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మన కోసం జరిగే ఉద్యమం, మన మధ్యన ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా, చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా పక్కన పెడతాం. కానీ జాతి కోసం మనమందరం ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ సంగతి ఏందో తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. తేల్చకపోతే మనకు బతుకు లేదు, మనకు భవిష్యత్తు లేదు. ఇదే ఆర్ట్స్ కాలేజ్ మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మొన్న ఒకరు చెప్తున్నారు పీజీ సీటు అయినా వినాలి. పీజీ సీటు ఒక బీసీబీ కురుమ అమ్మాయికే 286 వస్తే బీసీబీ అమ్మాయికి కురుమ అమ్మాయికి ఓయూలో సీట్ రాలే. ఒక రెడ్డి అమ్మాయికి 2860 సీట్ వస్తే ఇందులో సీట్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, రేపు 42% రిజర్వేషన్ రాకపోతే ఈ ఆర్ట్స్ కాలేజీలో ఉస్మాన్ యూనివర్సిటీలో మనకు అడ్మిషన్లు దొరకాయి, ఉద్యోగాలు రావు. ఎవరు కూడా మన బిడ్డలు సర్పంచులు, ఎంపీడీసీలు, ఎంపీపీలు కారు. ఇవాళ ఖచ్చితంగా మనం ఇవాళ ఒక్క తెలంగాణ ఉద్యమంలో గోరేటంకి అని అన్నాడు, ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లేలమ్మ జిట్టా వాళ్ళు ఎదురుగానే కూర్చుంటానన్నాడు ఆంధ్ర ఉద్యోగులు. ఇప్పుడు ఆంధ్ర ఉద్యోగులు పోయి రేపు ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్లు, కలెక్టర్ ఆఫీసులు, సెక్రటరీలు మొత్తం అగ్రకుల ఉద్యోగులు ఉంటారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల మన బీసీ ఉద్యోగులు ఎక్కడ ఉండరు. చట్టసభలో వాళ్ళే ఉంటారు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వాళ్ళే ఉంటారు. కాబట్టి రాష్ట్రంలో బీసీ సమాజం ఏకం కావాలి. ఉస్మానియా యూనివర్సిటీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేయండి. రేపు కాకతీయ యూనివర్సిటీలో పెట్టండి, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పెట్టండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు అగ్గి రాజేయాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం టీజేఏసీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర పెట్టిరు. మీరు బస్సు యాత్ర పెట్టండి. బీసీ సంక్షేమ సంఘం నుంచి ఆ ఏర్పాట్లు మొత్తం చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.